ఉభయ పక్షాల్లో కూడా అభిమానించేవారు, విమర్శించేవారు, ప్రేక్షకుల్లో కూడా భాష హద్దులు దాటిపోతున్నది. విమర్శ హద్దులు దాటిపోతున్నది. సమాజం కూడా ఒక కొంత లైన్‌లో ఉండాలి గదా! అంటే ఏం ఆలోచన చేయాలి ఇప్పుడు సొసైటీ? యథా రాజా తథా ప్రజ అంటున్నారు. వాళ్ళ రాజకీయ నాయకులు దాన్ని ఉల్టా చేసి యథా ప్రజ తథా రాజా అంటున్నారు. వాళ్ళని చూసే కదా నువ్వు ఆలోచన నిన్ను నిన్ను మోడల్‌గా పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రపంచం పౌరుల్లాగా ఆలోచించట్లేదు వాళ్ళ సమాజం. ఫ్యాన్స్ లాగా ఆలోచిస్తున్నారు. ఆడియన్స్‌గా మారిపోయారు. ఇప్పుడు అందుకే అంటున్నారు తమిళనాడులో విజయ్ ప్రభుత్వం రాజకీయ కార్యాచరణ నుంచి వచ్చిన ప్రభుత్వం కాదది. ఫ్యాన్స్, సోషల్ మీడియా నెట్వర్క్స్ కలిసి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. అంటే అక్కడ తమిళ సమాజం సోషల్ మీడియా ఆడియన్స్ లాగా బిహేవ్ చేసింది. తమిళ సమాజం ప్లస్ సోషల్ మీడియా ఆడియన్స్ లాగా అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా పరిగణించింది. దక్కిన సమాజం ఆయన ఒక హీరోగా తమను తాము ఫ్యాన్స్గా భావించింది. అంటే ప్రజల ధోరణిలో కూడా మార్పు వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, రేవంత్ అయినా, కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు మాట్లాడే మాటల్ని చూసి జనం నేర్చుకుంటారు. మీరు మాట్లాడేలాగా మాట్లాడాలని ప్రయత్నిస్తారు. మీరు మంచి మాట్లాడితే మంచి మాట్లాడతారు. మీరు బూతులు మాట్లాడితే ప్రజలు బూతులు మాట్లాడతారు. నువ్వు బూతులు మాట్లాడొద్దు అని నీతి చెప్పాలంటే నువ్వు మాట్లాడకుండా ఉండాలి. నువ్వు బూతులు మాట్లాడితే దూషిస్తే నేను కేసులు పెడతాను నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు నీ పార్టీలో ఉన్నవాళ్ళు, నీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా బూతులు మాట్లాడకూడదు. సింపుల్ విషయం అది. వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకోకుండా ప్రజలను నిందించడానికి కానీ, జర్నలిస్టులు నిందించడానికి కానీ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ఈ ప్రయాణం ఎందాక అధికారంలో లేనప్పుడు ఆ భాష, నాయకుల వ్యక్తీకరణ కూడా ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే ఇది ఒకానొకప్పుడు వినోదంగా మాట్లాడితే చప్పట్లు కొట్టి ఈలలేసిన జనాలు కూడా అంటే ఇది ఎటువైపు సారి ప్రయాణం అంతా? వీరు అయితే వారు, వారు తప్పితే వీరు, ఈ మాటలు, ఈ స్థాయి ఇది ఎటువైపు తీసుకొని అంటే ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా వేరే దేశంలో ఎక్కడైనా ఇట్లాంటివి వేరే ప్రాంతాల్లో? అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం అదనంగా మారిపోయింది ప్రజా సంభాషణ అనేది. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ట్రోలింగ్ ఆర్మీలు, ట్రోలింగ్ ఫార్మ్స్, ట్రోలింగ్ క్షేత్రాలు అనమాట. ట్రోలింగ్ కోసమే ఒక దేశంలో ఉండి పెద్ద పెద్ద టెంట్లు వేసుకొని క్యాంపులు పెట్టుకొని రహస్యంగా మారుమూల ప్రాంతాల్లో కూర్చొని వందలాది మంది కూర్చొని వేరే దేశంలో సమాజాన్ని, రాజకీయాన్ని ప్రభావితం చేసే, ట్రోల్స్ చేసే, కామెంట్లు చేసే సేనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా యూరోప్లో ఎక్కువ ఉన్నాయి. అది మన దగ్గరికి తీసుకొచ్చారు. మన దగ్గర మన రాజకీయ పార్టీల ఐటీ విభాగాలు, వ్యూహకర్తలు ఐటీ విభాగాలు మనకు కూడా దుబాయ్లోను ఇంకో చోట క్యాంపులు వేస్తున్నారు. ఇక బీజేపీది అయితే ఢిల్లీలో చాలా పెద్ద కొన్ని వేలాది మంది కూర్చొని ఏకకాలంలో పనిచేసే పెద్ద సెంటర్ ఉందని చెప్తారు. మనకి దగ్గర జిల్లా కేంద్రాల్లో కూడా చాలా చోట్ల సామాజిక పనిచేసి ఉద్యోగంలాగా వెళ్ళి పనిచేసి అందువల్ల చూశారు కదా చాలా. ఇప్పుడు మన ఒక శ్రీనిధి విప్లవశ్రీ అనే ఒక అమ్మాయి మీద ట్రోలింగ్ జరిగింది, చందు తులసి మీద జరుగుతుంది. ఇట్లా చాలా బోల్డ్ కొంచెం ధైర్యంగా మాట్లాడేవాళ్ళు, ఎక్స్ప్రెషన్ చేసేవాళ్ళు, వాళ్ళందరి మీద కింద ట్రోల్ చేసేవాళ్ళు చూడండి చాలామంది పేర్లు, సొంత పేర్లు ఉండవు, హ్యాండిల్స్ మారు పేర్లని తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళకి అసలు పైన ఏం విషయం ఉందో తెలియదు, కింద తిట్టడం మాత్రమే చేస్తారు. ఇవన్నీ కూడా ఒక పెయిడ్ సంస్థల్లో జరుగుతున్న విషయాలు. చాలామంది ఈ పని చేయడం కోసమే నియమితులై అదే పని చేసేవాళ్ళు ఉన్నారు. దానికోసమే వీళ్ళని ట్రోల్ చేస్తే వీళ్ళు ఆ పని చేయకుండా ఉంటారు. వీళ్ళు ఫలానా పార్టీకి వ్యతిరేకులు, వీళ్ళను వెంటబడి తిడుతూ ఉంటే వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్ మానేస్తారు. లేదంటే వీళ్ళు తిడుతూ ఉంటే అవతల వాళ్ళు కూడా తిడితే ఎంగేజ్ అయ్యి పోలరైజేషన్ పెరిగి ఘర్షణ వస్తుంది, ఘర్షణ వాతావరణం ఎక్కువ, ఇంకా చర్చ జరుగుతుంది. ఇటువంటి ఉద్దేశంతో ఈ ట్రోల్ ఆర్మీలు, ట్రోల్ విభాగాలు, ఐటీ విభాగాలు అన్నీ పనిచేస్తుంటాయి. ఈ మొత్తం ప్రజా సంభాషణ అనేదాన్ని, పబ్లిక్ డిస్కోర్స్ అనేదాన్ని కలుషితం చేస్తుంది ప్రధానంగా రాజకీయ పార్టీల ఐటీ విభాగాలే. మొదలు మారాల్సింది వాళ్ళు. అన్ని పార్టీలు ఒకే స్థాయిలో ఉన్నాయని లేము, కొన్ని పార్టీలు కొంచెం పొలిటికల్గా మాత్రం విమర్శ చేసి, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తారు.
విమర్శిస్తారు, చాలా తీవ్రంగా విమర్శిస్తారు. కానీ అసభ్యంగా ఉండేవి కాదు, బూతులు ఉండవు. ఉండవు. కానీ ఇప్పుడు మళ్ళీ కవిత బయటికి వచ్చిన తర్వాత కవిత మీద వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ దాంట్లో కొంత హద్దు మీరుతున్న తరంగా అనిపిస్తుంది. అది పాత బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా, ఇంకా వేరే వాళ్ళు చేస్తున్నారా మనకు తెలియదు. కానీ కవితను ట్రోల్ చేసే వాళ్ళలో వాళ్ళ భాష, ఆడవాళ్ళ విషయం వచ్చేసరికి అందరికీ కూడా హద్దు మీరి మాట్లాడాలనే టెంప్టేషన్ వస్తుంది. ఎందుకో మరి అంత అంటే సమాజంలోనే మనం అటువంటి వాల్యూస్ని ప్రమోట్ చేస్తున్నాం కావచ్చు. ఒకటి మహిళా జర్నలిస్టుల విషయంలో, మహిళా రాజకీయ నాయకుల విషయంలో ఏమాత్రం ఒక స్టాండర్డ్ లేకుండా మాట్లాడటం అనేది, ఈ పబ్లిక్ డిస్కోర్స్ని కంట్రోల్ చేయాలంటే ఎవరైనా కూడా అది వీళ్ళందరూ కలిసి కాస్త మర్యాదగా మాట్లాడే వాళ్ళని, ఒక స్టాండర్డ్ సెట్ చేసేవాళ్ళని, తటస్థంగా నేను ఒక పార్టీ గురించి మాట్లాడితే ఆ పార్టీ మీద వ్యతిరేకత ద్వేషంతో మాట్లాడక్కర్లా. ఆ పార్టీ చేసే పని నాకు నచ్చలేదు కాబట్టి విమర్శనాత్మకంగా మాట్లాడతాం. అంటే ఎక్కువ ద్వేషభావం లేకుండా విమర్శించడం, అటువంటివి ఎవరైనా చేస్తున్న వాళ్ళను కూడా వాళ్ళని అప్రతిష్ట పాలు చేయడానికి, వాళ్లకు ఆ వాల్యూ లేదు అని చెప్పడానికి ఈ సోషల్ మీడియా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు నాగేశ్వర్ గారి కామెంట్స్ మీద, విశ్లేషణ మీద ఎవరికైనా కూడా చాలా అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ నాగేశ్వర్ ఒక ప్రతిష్టాత్మకమైన వ్యక్తి, ఆయన గౌరవప్రదమైన వ్యక్తి. ఆయనను కూడా ఎట్లా నిందించారంటే ఆయనకు కూడా రేపొద్దున ఆయన మాటలు కూడా విలువ లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేశారు. అంటే తాము తప్ప ఇంకెవరు సమాజంలో విషయాల గురించి వ్యాఖ్యానించకూడదు, తాము తప్ప ఇంకెవరు ప్రజలను ప్రభావితం చేయకూడదు అనుకుంటున్నప్పుడు రాజకీయవాదులు తటస్థంగా ఉండి ఎవరైనా జర్నలిస్టులో, మేధావులో, వివిధ రంగాల నిపుణులో మధ్యలో నిలబడి మాట్లాడితే వాళ్ళని కూడా వెంటబడి వేధించి చేయడం చేస్తున్నారు. ఇది ఎవరినైనా నిందించే ముందు రాజకీయ పార్టీలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే సమాజం, జర్నలిస్టులం కానీ, సమాజంలో ఒక తటస్థంగా ఉండాలని అనుకునే వాళ్ళం కానీ ఎవరైనా ఏం చేయాలంటే, ఎవరేమనుకున్నా మనము మన ప్రమాణాలను కోల్పోకుండా మనమే ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి, మనమే ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలి. చేసి మనం ఎటువంటి, చాలామంది అట్లాగే ఉంటారు కూడా, మనం ఎటువంటి విమర్శలు చేసినా, బదనాం చేసినా, మనకి ఏమి అంటగట్టినా వెంటనే ఫండమెంటలిజం ఏం చేస్తాను, వెంటనే నువ్వు చైనాకు అనుకూలం, పేటీఎం తీసుకుంటావో, వైసీపీ వాడు, టీడీపీ వాడు, ఇట్లేదో ముద్ర వేసినా కూడా చలించకూడదు. కాబట్టి దీని మొదటి ముద్దాయి రాజకీయవాదులే. కానీ సార్ ఇది ఎంతకాలం అని ఒకరిని మౌనంగా ఉంచగలం? ఇప్పుడు ఎవరిని ప్రశ్నించేవారు లేకుండా అయిన అనుకోండి, వాళ్ళకు కూడా బోర్ అవుతుంది. మాట్లాడే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు ఒకడు ఉన్నప్పుడే అవతల మాటకు విలువ ఉంటుంది కదా. అవతల ప్రశ్నించే వాయిసే లేకుండా చేసిన తర్వాత ఎంతకాలం అని మనగలరు, దాన్ని ఉంచగలరు? అంటే అంత అవగాహన, అంత జ్ఞానం ఉండాలి కదా. ప్రశ్నించేవాడు ఉండాలి, వాడు బలహీనంగా ఉండాలి. ప్రశ్నించేవాడు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, ప్రభావం చేసే విధంగా మాట్లాడితే వాడిని తీసేయాలి. ఎవడో నామకే వస్తే ఒకడు ప్రతిపక్షం ఉంటే